రక్తాలను ఇచ్చే ఉద్భవించినటువంటి అవకాశం అందరూ గారి చూడండి. ఈరోజు ఏలూరు నగరంలో కారంచేడు మృతవీరుల 40 సంవత్సరాల సంస్మరణ సభని మరి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరియు భారత రాజ్యాంగ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ దేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఏర్పడిన దగ్గర నుంచి ఏదైతే నిమ్మన జాతులను అనబడుతున్నటువంటి వాళ్ళ మీద, శూద్రుల మీద అగాత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఇందులో భాగంగా శూద్రులు మరి ఎవరైతే ఆనాడు ముద్రేసినటువంటి అంటరాని కులాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద అత్యాచారాలు, మరి హత్యలు, మానభంగాలు చేయటం అనేది జరుగుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే 1985 మరి జూలై 17వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కారంచేడులో అతి దారుణంగా ఇలాంటి సంఘటన జరగడం అనేది జరిగింది. దాన్ని బేస్ చేసుకునే భారతదేశం మొత్తం మీద ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఉద్యమం మరి స్టార్ట్ అవటం, అందరూ ఏకం అవ్వటం, చదువుకున్నటువంటి వ్యక్తులు ఆనాడు యూనివర్సిటీలు మంచి ఉద్యమాలు చేయటం, అలాగే గ్రామీణ వాతావరణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క యువజన సంఘాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు పరచడం జరుగుకుంటూ వచ్చింది. మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో సంఘటనలు జరుగుతున్న అవి ప్రభుత్వాలు మరి రాజ్యాంగబద్ధంగా చేయవలసినటువంటి విషయాల మీద వాళ్ళని చైతన్యం చేయడంలో లోపించిందనే విషయాన్ని మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలే ఎలాంటి సంఘటనలు చూడకోకుండా మరి చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మరి ఇందులోనే భాగంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ప్రత్యేకమైనటువంటి హక్కు ఇవ్వడం జరిగింది ఆర్టికల్ 338 ద్వారా. మరి దీని ద్వారానే మరి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ద్వారా ప్రజలను చైతన్యపరచడం కానీ, మరి జస్టిస్ పొన్నయ్య కమిషన్ ద్వారా మరి జీఓఎంఎస్ నెంబర్ 128/104 ద్వారా ప్రజల్ని చైతన్యపరచాలని రెవెన్యూ పోలీసు వారికి చెప్పడం కానీ, అదేవిధంగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ ప్రకారంగా 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మరి అత్యాచార నిరోధక చట్టం తీసుకురావటం, మరి ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ద్వారా ప్రజలకి రావాల్సినటువంటి రాయితీల్ని మరి కాంపెన్సేషన్ని కూడా ఆ చట్టం ద్వారానే ఇవ్వటం అనేది జరుగుతుందనే విషయాన్ని మరి ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే మరి కారంచేడు ఉద్యమంలో జరిగిన అన్యాయం జరిగిన వాళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కు ద్వారా వచ్చిన అనే విషయాన్ని మన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. అది చైతన్యం వైపు తీసుకెళ్లవలసిన అవసరత ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇలాంటి సంఘటనలు ఇదే కనుక మరి కంటిన్యూ అయితే రాబోయే కాలంలో మరి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు ద్వారా చైతన్యవంతమయ్యి రాజ్యాధికారం చేయించడానికి మరి ఏమాత్రం వెనకాడమని సందర్భంగా తెలియజేస్తూ నేను విరమించుకున్నాను. ఈరోజు ఏలూరు లేడీస్ క్లబ్ నందు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరియు రాజ్యాంగ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో 1985లో కారంచేడులో జరిగినటువంటి సంఘటనని మరి స్మరించుకుంటూ మృతవీరులకి సంస్మరణ సభ అనేటువంటిది పెట్టడం జరిగింది. 1985 జూలై 17వ తారీఖున జరిగినటువంటి ఆ సంఘటన దోపిడీ కుల. ఈరోజు ఏలూరు పట్టణ లేడీస్ క్లబ్ నందు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరియు రాజ్యాంగ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో 40 సంవత్సరాల క్రితం జూలై 17వ తారీఖున జరిగినటువంటి కారంచేడులో జరిగినటువంటి మారణకాండకి
మరి మృతులకి సంస్మరణ చేసుకుని వారికి అమరహే జోహార్లు అర్పించడానికి ఈ రోజున ఇక్కడ కూడి ఉన్నాము. మరి జూలై 17, 1985 జరిగినటువంటి ఆ మారణకాండ ఆధిపత్య దోపిడీ కుల క్రౌర్యానికి కుల ఖండకావరానికి నిలువెత్తు నిదర్శనం. ఆనాడు అంబేద్కర్ గారు మహత్ చెరువు పోరాటం అయితే 1985లో కారంచేడులో మరి చెరువు దగ్గరే మళ్ళీ ఆ గొడవ జరిగి మేము మంచినీళ్ళు తాగే చెరువులో గొడ్డును కడిగేటువంటి నీళ్లు కలుపుతారా, కలుషితం చేస్తారా అనేటువంటి దానికి వాళ్ళు ఆ రోజున మరి దళితులు ఆ దోపిడీ కుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలబడి పోరాడితే మరి దళితుల్ని దయనీయంగా అతి క్రూరంగా చంపేయటం జరిగింది. దానికి మరి నిలువెత్తుగా నిదర్శనంగా ఈ 1989 అట్రాసిటీ యాక్ట్ అనేటువంటిది రావటం జరిగింది. దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటంటే వాళ్ళ దోపిడీ కులాలకి ఆధిపత్య కులాలకి దళితుల మీద అత్యాచారాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. గంగానది ఎండిపోతే ఎండిపోవచ్చేమో కానీ ఈ భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితుల మీద అత్యాచారాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి అనేటువంటి దాంట్లో వాళ్ళుంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయ సాధనకి దళితులు మేలుకోవాలి, వాళ్ళు ఏలుకోవాలి. లేకపోతే రాబోయే కాలంలో మరిన్ని అత్యాచారాలు దళితుల మీద చేస్తారు. కాబట్టి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయ సాధనలో ఈ దళితులందరూ మేలుకోవాలని మేము ఈ రోజున ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి వజ్రాయుధాన్ని ఓటుని మేము స్వీకరించి ఒకవైపు ఓటు విద్యని మరొక వైపు రాజ్యాంగ విద్యని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఓటు యుద్ధానికి సిద్ధం చేసి ఈ దళిత బహుజనుల యొక్క రాజ్యాధికార దిశగా 2 కులాల పాలనని అంటే రెడ్డి కమ్మ కుల పాలన, కామ్రెడ్ల కుల పాలనని అంతం చేసి బహుజన ఆంధ్రప్రదేశ్ నిర్మాణ దిశగా మేము తొలి అడుగు వేస్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజల్లో ఓటు విద్యని రాజ్యాంగ విద్యని రెండింటి ద్వారా ఓటు యుద్ధానికి సిద్ధం చేస్తున్నాము. ఓటు యుద్ధంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయ సాధన, పూలే, పెరియార్, కన్షీరామ్ అంబేద్కర్లు ఇచ్చినటువంటి ఆశయ సాధనతో ఖచ్చితంగా ఓటు యుద్ధంలో మేము విజయం సాధిస్తామని తెలియజేస్తూ ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, ఫౌండర్, రాజ్యాంగ ధర్మ. వ్యక్తికి ఓటేద్దామని ఆలోచన ఎవరికైనా ఉందా? లేదు. ఒకప్పుడు చెలో హైదరాబాద్, చెలో వైజాగ్, చెలో గుంటూరు, చెలో కొన్నూరు, చెలో చీరాలంటే ఎవరు డబ్బులు ఆడతోటి, ఎవరు భోజనం వాడు, ఎవరు బాటిల్ వాడు వాటర్ తోటి పెట్టుకొని చెలోలు లక్షలాది మంది, వేలాది మంది నడిచినటువంటి ఉద్యమాలు ఏమైనాయి? వాళ్ళు ఎక్కడున్నాం మనం? ఇంత డెవలప్మెంట్ వచ్చిన తర్వాత చుండూరు మన లక్ష్మీపేట జరిగితే లక్ష్మీపేట ఉద్యమం ఎందుకు పోయలేదు? ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇంత ఐక్యత ఉంది. అయ్యా మీకు 30 సీట్లు ఇస్తాం బిఎస్పీకి, మాతో పొత్తు పెట్టుకుంటే ఓకే ఆయన రెడీ. కన్షీరామ్ గారు మాకు 70 సీట్లు ఇవ్వండి అన్నారు, కాదు 30 అన్నారు. 35 అడుగుదామనేది ఫైనల్ అయింది. ఆ రాత్రి ఈయన రిటర్న్ వచ్చి కూర్చున్న తర్వాత ఆనాడు మాదిగ నాయకులు అనుకున్న వాళ్ళు ఆయన కాళ్ళ పట్టుకొని కొట్టుకొని పట్టబోయేంత పని చేసి మేము ఇక్కడ కమ్మోళ్ళ కింద వ్యతిరేకమైనటువంటి ఉద్యమాలు చేస్తుంటే నువ్వు ఆడ దగ్గరికి వెళ్ళి బేరం పెట్టుకోవాల్సిన అవసరం అంటే మేము చూసుకుంటాం. కాదు నాయన, సాంఘిక ఉద్యమాలు వేరు, మనం ఏ కులానికైనా వ్యతిరేకం చేస్తాం. ఇది రాజకీయ ఉద్యమం, రాజకీయ ఎత్తుగడ. ఇది రాజకీయ ఎత్తుగడ. మనంతటా మనం మాదిగ ఓట్లు వేసుకున్నా, మన ఓట్లు ఐక్యంగా ఉండి మన ఓట్లు మనం వేసుకున్నా మనం రాజ్యాధికారాలకు వెళ్ళలేము. మిగతా సామాజిక వర్గాలతో పొత్తు అవసరం మనకి. కాబట్టి మనం వెళదాం, పొత్తుకి వెళ్దాం అని అంటే ఎవరు అంగీకరించలేదు ఆ రోజు. దాంతో స్వతంత్రంగానే పోరాటం చేశారు. బిఎస్పీ తరఫున పోటీ చేసుకున్నాం 94 ఎలక్షన్ పరిస్థితి. అంటే ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళలో చర్చ మొదలైంది. మాదిగలు కలిసి ఉండటం వల్ల, వీళ్ళలో రాజ్యకాంక్ష బలంగా ఉండటం వల్ల ఎన్టీ రామారావు అంత స్థాయి లీడర్ కూడా కిందకి అంటే ఆడ దృష్టిలో అది కన్షీరామ్ గారిని కాడబేరానికి వెళ్లాల్సి వచ్చింది. వీళ్ళ ఆలోచనలో అసలు రాజ్యాధికారం వైపు ఆలోచన లేకుండా చెయ్యాలి అనేదానికి బీజం పడి 95 వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు మామగారి దగ్గర నుంచి ఉద్యమ ఆయన రాజ్యాధికారం చేపట్టారు. ఈలోపు దీనికి బీజం వేసింది. ఇప్పుడు మనం ఏం చేసాం? ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ నిర్వహించినటువంటి ఉద్యమాలన్నీ 100 సంవత్సరాలు వెనక్కి మరి పాత రోజులకి వెళ్ళిపోయాయి. అంటే వాడు ఎవడు కొట్టినా, ఎవడు చంపినా, ఎవరిని మహిళలు పాడు చేసినా, గృహదహనాలు చేసినా ఉద్యమం జరిగే పరిస్థితి లేదు, ముద్దాయిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు.
శిక్షలు పడే పరిస్థితి అంతకన్నా లేదు. మనం ఏం చేసాం? రాజ్యాధికారం వదిలేసాం. మాకు వర్గీకరణ కావాలని ఒక బ్యాచ్, వద్దనేది ఇంకో బ్యాచ్. ఇప్పుడు మనం ఇంట్లోకి ఏమొచ్చింది? వద్దు కావాలని వెళ్ళిపోయాం. బహుజన రాజ్యాధికారం ఇప్పుడు చెప్పిన మన పెద్దలందరూ రేపు పోటీ చేసేద్దాం, గెలిచిపోతాం, చెందుదాం, ఇవన్నీ ఉత్తి మాటలే. ఎందుకని? మన నరనరాల్లో జీర్ణించిపోయాం. మానవుడు పోటీ చేస్తే మాది కూడా ఇట్లా, మాది పోటీ చేస్తే మానవుడు ఇట్లేదనే నానుడి బయట పడుతుంది. బహుజన రాజ్యాధికారంలోకి వెళ్ళాలంటే మనం ఎవరో ఒకరు ఏదో పార్టీ తరఫున పోటీ చేయాలి. అది అంబేద్కర్ ఆశయ సిద్ధాంతానికి అనుగుణంగా నడిచే పార్టీ అయి ఉండాలి. కాబట్టి మేము బహుజన సమాజ్ పార్టీలో కొనసాగుతూ 14లో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు మరి నేను పోటీ చేయకపోతే 12,000 ఓట్లు ఎవరో ఒకరికి వెళ్ళి ఉండే. మరి నేను ఎంపీగా పోటీ చేస్తే 11,658 ఓట్లు, అంటే సుమారుగా 12,000 ఓట్లు నాకు ఓట్లు వచ్చినాయి. అది మరి నేను అక్కడ అయ్యా మన రాజ్యాధికారంలోకి వెళ్దాం, నాకు ఓట్లు ఏంటంటే నేను తిరగబట్టి వచ్చినాయి. శ్రీరామ్ గారి స్ఫూర్తితోటి అంబేద్కర్ ఆశయ సాధన కోసం మేము ప్రయాణం చేయటం. మరి 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్లో దెందులూరు నియోజకవర్గం, అంటే అన్న పాల్ గారు ఏలూరు ఎంపీగా పోటీ చేశారు, నేను దెందులూరు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఓ 10,000 5,000 తక్కువ ఓట్లు వస్తాయని అనుకున్నాం. లేదు నాకు దెందులూరులో, ఎందుకంటే మాలమాదిగ ఓట్లు ఎక్కువ, బ్రహ్మాండంగా వస్తే ఓ ఓటు పర్సెంటేజ్ ఆత్మగౌరవం ఉన్నదనుకున్నాం. 1,600 మంది మాత్రమే ఓట్లు వేసాం. అంటే మనం ఎక్కడ ఉన్నటువంటి చైతన్యాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం? ఇప్పుడు ఏ దెందులూరు నియోజకవర్గం చూసుకుంటే చైతన్యవంతమైనటువంటి ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు? వాడు తెల్లారేసి అంబేద్కర్ గురించి మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంబేద్కర్ జయంతిని వర్ధంతం చేయని మాలపల్లి కానీ మాదిగూడెం ఎక్కడ ఉందా? మాదిపల్లి ఎక్కడ ఉందా? మరి ఆ స్పృహ ఉన్నప్పుడు మొత్తం మీద ఆనాడు స్పందించినటువంటి ఒక 200 మంది మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి గ్యాదర్ అవ్వడం, ఆ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్కి మేము మెమోరాండం రాసి ఏదైనా ఫోటో స్టార్ట్ తీయాలంటే అప్పుడు ఫోటో స్టార్ట్ మిషన్లు కూడా లేవు. ఏదైనా కాపీ తీయాలంటే ఈ సైక్లిస్ట్ కాపీ అది అనేవాడు అంటే దాన్ని ఇలా మిషన్లో పెట్టి తిప్పి తీసేవాడు, టైప్ మిషన్ మీద టైప్ కొట్టి. అలా మేము 3-4 కాపీలు తీసుకొని దాని కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాయి. అక్కడ మా వాళ్ళు చంపేశారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని కలెక్టర్ గారు చాలా విచిత్రంగా మాట్లాడాడు. అక్కడెక్కడో ఏదో జరిగితే ఇక్కడి నుంచి మేమేం చేయం, అయ్యా మేము ఇచ్చిన దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి పంపించాడు. ఇక్కడ మేము ఇది చేయగలిగాం. అక్కడ ఉద్యమంలో బ్రహ్మాండమైనటువంటి స్ఫూర్తి కలిగించినటువంటి సంఘటనలు చాలా జరిగాయి. డాక్టర్ కత్తి పద్మారావు గారు ఆనాటికి ఆ సంఘటన జరగడానికి ముందు ఆయన హేతువాద ఉద్యమ నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ హేతువాద ఉద్యమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి, అప్పటికి మనకి 2 స్టేట్లు కలిపి ఒకటే ఆంధ్ర రాష్ట్రం కాబట్టి అన్ని చోట్ల తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ భేదం లేకుండా అన్ని చోట్ల ఆయన హేతువాద ఉద్యమాలు జరుపుకుంటూ వెళ్ళేవాడు. ఆ హేతువాద ఉద్యమంలో కూడా అగ్రస్థానం అంతా ఉత్తర రాధాకృష్ణ గారి అందరూ కూడా కమ్మోడే. ఇక్కడ మనకి వెస్ట్ గోదావరిలో బలమైనటువంటి హేతువాద ఉద్యమ నాయకులు ఉండేవాడు. ఈ చింతపల్లి గురుప్రసాద్ కానివ్వండి, హేతువాద లక్ష్మి కానివ్వండి, పోలవరం సంబంధించినటువంటి సర్వేశ్వరం క్రాంతి కానివ్వండి, వీళ్ళంతా కూడా మొత్తం ఎప్పుడైతే కత్తి పద్మారావు గారు ఆ రాత్రి అక్కడ ఉదయం అక్కడ హాస్పిటల్ దగ్గర ఉండి చెల్లించి ఆయన ఇది హేతువాద ఉద్యమం కాదు, నేను దళిత ఉద్యమాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన ఆనాటి నుంచి అందరినీ కూడగడితే అప్పుడు ఉన్నటువంటి లీడర్షిప్, అంటే ఇప్పుడు కూడా మనం ఎవరైతే స్మరించుకోవాల్సినటువంటి వాడు ఉన్నారో నాయకులు చాలా మంది ఉన్నారు. గజాదారకంగా శనగల వెంకయ్య గారు, వాడి అబ్బాయి రాజశేఖర్, అలానే గద్దరావు, బరవాడరావు, మన కన్నావిరామన్ గారు, మన ఈయన పౌరకుల సంఘం బాలగోపాల్ గారు, అనేక మంది ఇంకా నాకు పేరు చాలా గుర్తురావు. అనేక మంది అక్కడ ఉద్యమ శిబిరంలో ఉండి ఉద్యమాన్ని నడిపించినటువంటి తీరు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కలిగించాం. చాలా మరుపురాని ఘట్టం, చరిత్రలో లిఖించుకోదగినటువంటి అంశం. ఎన్టీ రామారావు ఆగమేఘాల మీద వచ్చి హాస్పిటల్కి వచ్చి మీ బాధితుల కుటుంబానికి ₹1,00,000 ఇస్తానంటే ఆ రోజు చనిపోలేదు, గుడ్డి హరిసమ్మ తర్వాత చంపబడింది. ఆమె ఎన్టీ రామారావు గారి మీదకి కండం లాంటిదే తీసినారే, మీ వాడు మీ అమ్మాయిని మేము రేట్ చేసి చంపుతాం, మీ వాడు చంపుతాం, మేము ఇస్తామో ₹1,00,000 అని చెప్పేసి దానికి శతలా చెప్పి గుడ్డి హరిసమ్మ అనేటువంటి ఒక అక్షరజ్ఞానం లేని ఒక సవాల్ ఇస్తుంది. ఆ రోజున పత్రికల్లో పతాక శీర్షికల్లో రాశారు. మరి ఆ తర్వాత సెప్టెంబర్ 1వ తేదీన చెలో చీరాల, ఆనాటికి సంఘం లేదు, రూపం లేదు, ఎక్కడ కమిటీ
కమిటీలు లేవు, ఏమీ లేవు. కానీ వాళ్ళు ఒక ధైర్యంతో చెలో చీరాలని చెప్పి ఆనాడు అక్కడ నాయకత్వం ఇస్తున్నటువంటి నాయకులంతా చెలో చీరాల పిలిపించినప్పుడు అది ఎలా వెళ్ళాలో, చీరాలకు ఎలా వెళ్ళాలో కూడా మాకు అంత అవగాహన లేని వాళ్ళు. దాంతో ట్రైన్లు ఎక్కేసాం, విజయవాడ దిగాం, మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్ ఎక్కాం, చీరాలు వెళ్ళిపోయాం. ఇక డయాస్ మీద ఆ రోజు విన్నటువంటి ఉపన్యాసాలు, ఆ రోజు అక్కడ ఉపన్యాసాలు విన్నటువంటి వాడు ఎవరైనా ఇప్పటికీ ఇంకా నానా సజీవంగా ఉన్నాడు, లక్షలాది మంది ఉన్నారు. ఎప్పటికీ వేరే ఉద్యమాల్లో కానీ వేరే రాజకీయ పార్టీలోకి వెళ్ళినటువంటి వాడు చాలా అరుదుతాం. ఎందుకంటే ఆనాడు దిగంబర కాంబ్లే గారు కానివ్వండి, హేతువాద మన ఈయన ఎడిటర్ దశరథరామ్, ఎన్కౌంటర్ ఎడిటర్ దశరథరామ్ ఉపన్యాసాలు కానివ్వండి, పద్మారావు గారు ఉపన్యాసాలు కానివ్వండి, జాతిని ఉర్రూతులకు ఇచ్చినటువంటి ఉపన్యాసాలు, ఆ రోజున చరిత్రాత్మకమైనటువంటి ఉపన్యాసాలు. ఎవరైతే ఈ కుట్రకి ఈ దురంతానికి కారకుడైనటువంటి దగ్గుబాటి శంకరరామయ్యని ఉరిదీసి కోట కుమ్మానికి ఏలాడదీస్తామనేటువంటి నినాదంతో ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని ఆ రోజున మామూలుగా లేదు. వెంటనే పద్మారావు గారి మీద టాటా చట్టాన్ని అప్లై చేశారు. చెలో విజయవాడ ఆ కార్యక్రమం తర్వాత మన గాంధీ స్కూల్లో వంటంలో మార్కెట్ దగ్గర ఉన్నటువంటి స్కూల్లో ఆ రోజు డయాస్ మీద ఉండి వేద చేతుల తనులు తిన్నవాళ్ళు నేను ఒక్కడిని, లాఠీ దెబ్బలు తిన్నవాడిని. అక్కడ పద్మారావు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి వైజాగ్ లో మ్యాక్సిమం సెక్యూరిటీ వార్డ్ అంటే ఒంటరిగా జైల్లో పెడితే ఆయనకి ఎక్కడ అవకాశం లేదు, ఎవరితో మాట్లాడటానికి లేదు, తినటానికి లేదు. ఆ భయానికి ఇచ్చేవాడు తప్ప ఎవరో ఇంకొకటి పలకరించే పరిస్థితి లేనటువంటి ఎంఎస్ వార్డులో పెట్టారు ఆయన, మ్యాక్సిమం సెక్యూరిటీ వార్డు. అప్పుడు పోలీసు వాడు గౌరవ ప్రభుత్వం చేసినటువంటి దుష్ప్రచారం ఏంటంటే ఇది దళిత ఉద్యమం కాదు, నక్సలైట్ ఉద్యమం, నక్సలైట్ అని నడిపిస్తున్నారు. మా అందరి మీద కేసులు, మా అంతా అనుమానితులు మేము. అలాంటి పరిస్థితుల్లో పద్మారావు గారిని విడుదల చేయడానికి బొత్స గారి ఆధ్వర్యంలో ఒకే నినాదంతో ఉద్యమం జరిగింది రాష్ట్రం మొత్తం, ఆంధ్ర తెలంగాణ భారత భేదం లేకుండా. ఏంటంటే పద్మారావు గారిని బేషరతుగా మీరు రిలీజ్ చేయాల్సిందే, మేము కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా చేయమనేటువంటి నినాదంతో యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమం జరగడం, తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో పద్మారావు గారిని బెయిల్ మీద రిలీజ్ చేశారు. తర్వాత మున్సిపల్ ఆఫీస్ గ్రౌండ్స్ లో పబ్లిక్ మీటింగ్లు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చేవాడు. అప్పుడు కొత్త మీటింగ్ ఉండేది కాదు. అప్పుడు పద్మారావు గారిని తీసుకొచ్చి ఇక్కడ మేము పెద్ద సభ కూడా నిర్వహించాం. అప్పుడు ఇక్కడ కలిసి వచ్చిన వాళ్ళలో చాలా మంది నాయకులు ఉన్నారు. సంతోష్ గారు మా గురువు గారు అని చెప్పుకుంటారు. మహానాడు గారు, వేమన గారు, కేబీఆర్ అంబేద్కర్ గారి తండ్రి. ఆయన వయసులో పెద్దవాడు, మేము చాలా చిన్న కుర్రాడు అయినా కూడా మమ్మల్ని అందరినీ వయసుతో సంబంధం లేకుండా ఆయన కూడా కుర్రోలాగా మమ్మల్ని అందరినీ నడిపించేవాడు. అలాగే వాస్య నాగేశ్వరరావు గారు, ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు. అలాగే చాలా మంది, డాక్టర్ విశ్వం గారు, వాడు ఉన్నటువంటి రిటైర్డ్ సిఏ గారు, మహోదయ్ గారు అంటాం మేమంతా, ఆయన పేరు యాదగారి జగదీష్ గారు, మన రాజమండ్రి దగ్గర బౌద్ధాశ్రమం పెట్టుకుని 70 అడుగులు బౌద్ధ విగ్రహం పెట్టినప్పుడు ఆయన బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి. మొత్తం ఇలా అనేక మంది నాయకులు ఏలూరులో కలిసి వచ్చిన ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఇంత ఉద్యమం బలోపేతమైనటువంటి ఉద్యమం జరుగుతుంటే 1989 నాటికి వచ్చేటప్పటికి అంటే దళితుల ఆత్మరక్షణకి ఆయుధాలు ఇవ్వాలి అనేటువంటి నినాదం ఆంధ్ర రాష్ట్ర దళిత మాసాలు ఉద్యమించే మొదలైంది. దేశవ్యాప్తంగా అంటే మనకి రక్షణ కాలం చేయాలి అని అంటే అప్పటికి ఉన్నటువంటి చట్టాలు సరిపోవట్లేదు, మాకు బలమైనటువంటి చట్టాలు కావాలి, లేదా మా ఆత్మరక్షణకి ఆయుధాలు ఇవ్వండి. అలాంటి నినాదంతో యావత్ భారతదేశం మొత్తం మీద జరిగినటువంటి ఉద్యమం, ఆంధ్ర రాష్ట్రం నుంచి రగిలించినటువంటి ఉద్యమం వల్ల యావత్ భారతదేశం ఉద్యమం రావడం వల్ల మనకి 1989 అట్రాసిటీ యాక్ట్ రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్ దళిత మోసం ఉద్యమం. దాన్ని నడిపినటువంటి డాక్టర్ పద్మారావు ప్రధాన కారణం. అలాంటి చరిత్ర ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర దళిత ఉద్యమానికి అంత మహోన్నతమైనటువంటి ఉద్యమం. అప్పటికే 84కే ఉత్తరప్రదేశ్ లో కాంశీరామ్ గారు, మాన్యశ్రీ కాంశీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేసిన మొత్తం ఉత్తర భారతం మొత్తం తిరుగుతున్న క్రమంలో ఇక్కడ జరుగుతున్నటువంటి దళిత ఉద్యమాలు స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో కూడా యూపీ తర్వాత ఏపీఏ ప్రధానమైన నాకు ఇక్కడ ప్రజల మొత్తం చైతన్యవంతం అయ్యారు. ఇక్కడ నేను బహుజన ఉద్యమాన్ని ప్రారంభిస్తే రాజ్యాధికారం సులువుగా వెళ్ళవచ్చు, ఇక్కడ అంతా కలిసికట్టుగా ఉన్నారని చెప్పి ఆయన దళిత ఉద్యమాన్ని బహుజన ఉద్యమంగా మార్చే క్రమంలో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం అంటే
86, 87, 88 సంవత్సరాలు ఆయన ప్రతి గ్రామంలో, ప్రతి హెడ్ క్వార్టర్లో, ప్రతి మండలాల్లో కూడా, జిల్లా హెడ్ క్వార్టర్, మండల హెడ్ క్వార్టర్లో ప్రతి దగ్గర తిరిగి మీటింగ్లు పెట్టుకుంటూ ఒక బహుజన రాజ్యాధికారి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ క్రమంలో మనకి ఇక్కడ దుగ్గిరాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కన్షీరామ్ గారి చేతుల మీద ఓపెనింగ్ చేయించారు. ఎంత జరుగుతున్న ఈ క్రమంలో మళ్ళీ మనకి 91 వచ్చేటప్పటికి ఆగస్టు 5వ తేదీ మనకి ఆగస్టు 6వ తేదీన చుండూరు మారణకాండ జరిగింది. చుండూరు మారణకాండ జరిగే నాటికి 89లో యాక్ట్ వచ్చింది, 90కి వచ్చేటప్పటికి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. 91కి చుండూరు ఎప్పుడైతే జరిగిందో ఉద్యమం మరింత తీవ్రతరమైంది. చెలో ఢిల్లీ పేరుతో బాధితులు మొత్తాన్ని అందరం తీసుకెళ్లి చెలో ఢిల్లీ అక్కడ జంతర్ మంతర్ దగ్గర దాదాపుగా చాలా రోజులు అక్కడ దీక్షలు పెట్టినప్పుడు ఆనాడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎంపీలు మన పిపి సింగ్ గారు, వాడు జనతా పార్టీ వాడి ఆధ్వర్యంలో 101 మంది ఎంపీలు పద్దాకు వచ్చి దర్శించేయడానికి మద్దతు తెలిపితే అంతా ఉంటే రాష్ట్రపతి గారిని అపాయింట్మెంట్ కోరారు. అయ్యా మేము 101 మంది పార్టీలకు అతీతంగా 101 మంది ఎంపీలు మేము ఎస్సీ ఎస్టీలు వస్తున్నాం, మాకు అపాయింట్మెంట్ ఇవ్వమంటే వ్యాపనోడు అయినటువంటి రాష్ట్రపతి 7 మానవాళిని నేను కూర్చోబెట్టి మాట్లాడుకోవడం, నేను అందరికీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసి ఇవ్వనన్నాడే. దాంతో కొత్త మళ్ళీ నినాదం కొత్త మీదకి వచ్చింది, కొత్త నినాదం ఒకటి తెర మీదకి వచ్చింది. రాష్ట్రపతిని ఎస్సీకి రిజర్వ్ చేయండి, మీరు రాష్ట్రపతి ఖచ్చితంగా మాకు ఎస్సీకి ఇచ్చి తీరాల్సిందని చెప్పి పెద్ద స్లోగన్ పుట్టుకొస్తే దాన్ని ఉద్యమ ఫలితం కాంగ్రెస్ వాడు భయపడి కేఆర్ నారాయణ గారిని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి చేశారు, దళిత సామాజిక వర్గాన్ని చల్లబరచడానికి. తర్వాత ఆయన ఆటోమేటిక్ గా ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయ్యాడు. దానికి ప్రధాన కారణం చుండూరులో దళితులు చిందించినటువంటి రత్నం, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ నిర్వహించినటువంటి ఉద్యమ పోరాట ఫలితం తప్ప వేరే ఏమీ కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఈ క్రమంలో మరి అనేక ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఎన్నో ఎదుర్కొని ఉద్యమాలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో చుండూరులో ప్రత్యేక కోర్టును కూడా సాధించుకోవడం జరిగింది. చుండూరు జరిగే నాటికి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి. జనార్దన్ రెడ్డిని బాధితులను పలకరించడానికి రానివ్వకుండా అక్కడ ఫ్రంట్ లైన్ లో ఉండి అడ్డుకున్న వాళ్ళలో నేను ఒకటి ఆ రోజున. అలాగే అనేక ఉద్యమాలు, పద్మారావు గారిని తీసుకొచ్చేట అనేక ఉద్యమాలు. 89లో మనకి ఫ్లడ్స్ వస్తే, అప్పటికి ఫ్లడ్స్ వస్తే పెద్ద బాధితులకి నష్టపరిహారాలు ఇచ్చేవాడు కాదు, ఏదో 1000, 2000, 500 ఇచ్చేవాడు, సామాన్లు ఇచ్చే జీవో అప్పటికి లేదు. 89లో ఎన్టీ రామారావు గారు ఒక పక్కన తిరుగుతున్నాడు, పద్మారావు గారు మేమంతా కలిపి బాధితుల్ని సందర్శించుకుంటూ ఆ రోజు కలెక్టరేట్ దగ్గర మీటింగ్ పెట్టాం, ధర్నా పెట్టాం. ఇప్పుడు ఉన్నటువంటి వరలరామయ్య గారు అప్పుడు మనకి ఏలూరు టౌన్ సిఐ ఆయన మాకేం పర్మిషన్ ఏమంటాడు, మీ ఊళ్ళో ఏం చేస్తే కావాలి ఆ స్టేషన్ మానేసుకో తప్ప మేము వచ్చి పద్మారావు గారు ఆధ్వర్యంలో ధర్నా మేము పెట్టండి. ఆయన ఏమంటాడు, కాదు మీ ముఖ్యమంత్రి దగ్గరికి పర్మిషన్ ఇప్పిస్తాం, అయితే ఎదురుగారు ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోవాలి. దాంతో కలెక్టర్ మీటింగ్ పెట్టడం, కలెక్టర్ గారిని లోన పద్మారావు గారిని పిలిచి ప్రసాద్ మేమంతా వెళ్ళి నెగోషియేషన్ జరిగే ప్రకారం క్రమంలో అప్పుడు మనకి చీఫ్ సెక్రటరీగా కేఆర్ నారాయణ గారు మనకు అప్పుడు చీఫ్ సెక్రటరీ ఐఎస్ఆర్. వెంటనే వరద బాధితులకి సామాన్లు ఇవ్వడం అనేది ఫస్ట్ టైం వెస్ట్ గోదావరి నుంచే ప్రారంభమైంది. దానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ. అనేక విజయాలు సాధించుకెళ్లే క్రమంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో, మనం రాజ్యాధికారంలోకి వెళ్ళకోకుండా ఎంతకాలం మన హక్కుల కోసం భిక్షమెత్తుకుంటే రావు, మన పోరాటాలు చేస్తే రావు, ఖచ్చితంగా మన రాజ్యాధికారంలోకి వెళితేనే మన హక్కులు మనం కాపాడుకోగలుగుతాం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పిలుపుకి అనుగుణంగా పద్మారావు గారు పూర్ పీపుల్స్ పార్టీని ప్లాన్ చేశారు ఆయన లాంచ్ చేయడం కోసం. అయితే ఆనాటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో బహుజన సమాజ్ పార్టీ మనకు ఉండగా మీరు ఇంకో పార్టీ పెడితే మనకి చీరుకు వస్తుంది. ఒక పక్కన చెంకాన మైదానంలో పూర్ పీపుల్స్ పార్టీ లాంచింగ్ కి సభ ఏర్పాట్లు మొత్తం చెలో జనసేన అంతా జరుగుతూ ఉంది. మిగతా నాయకత్వం మొత్తం పద్మారావు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కాదు, మీరు ఖచ్చితంగా వేరే పార్టీ పెట్టవద్దు, ఇక్కడ మనం చులకన అవుతాం, పలసన అయిపోతాము, ఓటు చీలిపోతుంది అన్నప్పుడు పద్మారావు గారు దానికి అంగీకరించి ఆ సభని పూర్ పీపుల్స్ పార్టీ లాంచింగ్ సభని బహుజన సమాజ్ పార్టీలో చేరిక సభగా పెట్టి అది ప్రమాణంగా విజయవంతం జరిగి ఆనాడు ఆయన పార్టీలో చేరడం, రాష్ట్రానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. 94లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఆయన పోటీ చేయకుండా బాపట్ల
నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తే ఆనాడు దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్, అది జనరల్ సీట్, అది పోటీ చేసింది ఆయన రిజర్వ్ సీట్లో కాదు. తెలుగుదేశం తరఫునేమో ముస్లింలు పెట్టారు. కాంగ్రెస్ వాడు పద్మనాభ గారిని ఓడించడం కోసం మళ్ళీ ఇంకో దళితులు తీసుకొచ్చి పోటీ పెడితే మన ఓట్లు తీర్చుకోవడం వల్ల తెలుగుదేశం క్యాండిడేట్ గెలిచాడు. పద్మనాభ గారు సెకండ్ ప్లేసు, కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో వెళ్ళింది. అంత దుర్మార్గం చేసినటువంటి పార్టీలు, మన ద్రోహం చేసినటువంటి పార్టీల్లో మనవాళ్ళందరూ కొనసాగుతున్నారు. అది తెలుగుదేశమా, కాంగ్రెసా, లేదా ఓడనటువంటి వైఎస్ఆర్ పార్టీ అని. అయితే ఇప్పుడు ఒక చిన్న కీలకమైన అంశం మనకి తెలియచారు. దయచేసి ఎవరు దీన్ని వ్యక్తిగతంగా తీసుకోక్కర్లేదు. కుల నాయకులు ఎవరైనా ఉంటే దీన్ని వేరేగా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది చారిత్రక నేపథ్యం. దళిత ఉద్యమాలు అక్కడి నుంచి బలోపేతమైనటువంటి భోజన ఉద్యమం జరుగుతున్నప్పుడు 1994 ఎలక్షన్కు ముందు ఎన్టీ రామారావు ప్రతిపక్షంలో ఉన్నాడు, కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎన్టీ రామారావు గారు అధికారంలో రావడానికి గెలవలసినటువంటి అవసరం ఆయనకు ఉంది. కాబట్టి కనిశ్రీరామ్ గారు లేదు. మనకి ఎక్కడెక్కడ అంబేద్కర్ సంఘాలు ఉన్నాయి, యువజన సంఘాలు ఉన్నాయి. అంటే హరిజన పదం వాడకూడదు, అయినా కూడా ఆనాటికి హరిజన సంఘాలు ఉన్నాయి. కారంచేడు సంఘటన జూలై 17 అర్ధరాత్రి జరగటం వల్ల, రాత్రి సమయంలో జరగటం, వీళ్ళంతా బాధితులంతా హాస్పిటల్కి చేరుకోవటం, 18న వెలుగు చూడటం వల్ల అది 19వ తారీఖు పత్రికల్లో వచ్చింది. అన్నింటిలో ఆ రోజున వాడు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఈ ప్రింట్ మీడియా కూడా ఎంతగా లేదు, కొన్ని పత్రికలు మాత్రమే ఉండేవి. జూలై 19వ తారీఖున నరగాదాం గురించి రాసినటువంటి అది చదివినప్పుడు, మీ హెడ్డింగ్ ఏదైతే పెట్టారో దానికి నా కృతజ్ఞతలు అని చెప్పండి, రామోజీరావుకి నేను చెప్పినట్టుగా చెప్పండి అని చెప్పాడు. అంటే ఇంట్లో పడుకున్నవాడు, వేరే ఉద్యోగం చేసుకుంటున్నవాడు, సినిమాలు తీసుకుంటున్నా కూడా కుల విషయంలో ఎంత పర్టికులర్గా ఉంటాడో ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకున్నాం. అసలు అన్య సంబంధం ఏదో ఉంటాడు, వార్త వచ్చింది 2 వర్గాలు, కానీ అక్కడ 2 కులాల మధ్య రాయినందుకు ఈయన ఆయనకు ఫోన్ చేసి నేను చెప్పానని చెప్పండి రామోజీరావు గారికి కృతజ్ఞతలు అని చెప్పాడు. ఒకటి. రెండో విషయంగా ఏం చెప్పాలనుకున్నారంటే, ఇదే విషయం గురించి వాళ్ళు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొంతమంది. మనం ఏం నేర్చుకున్నాం? మర్చిపోయాము. ప్రతి సంవత్సరం సదస్సులు పెట్టి ఇది 40వ సదస్సులో వాళ్ళకి నివాళులు అర్పించేస్తున్నాం. అంతవరకే నెక్స్ట్ నాతో సహా బయటికి వెళ్ళిన తర్వాత ఇది నాకు సంబంధించింది కాదు, నా ఇల్లు, నా ఇదంతా ఉంది. కానీ వాళ్ళే నేర్చుకున్నారంటే సార్ చెప్పినట్టుగా ఒక అవగాహన ప్లస్ దానికి పరిష్కారాలు చూసేశారు. అప్పటి నుంచి ప్రతిరోజు ప్లాన్ చేసి 2 గ్రూపులుగా ఉన్న అన్నదమ్ముల్ని నిలుపున చేశారు. ఇది వాళ్ళు చూసిన పరిష్కారం. అది పరిష్కారం అవుతా లేదా, ఫీల్డ్లో మనం అట్లా ఉంటామా లేదా అది మనకు సంబంధించిన విషయం. నేను దాని గురించి మాట్లాడలేదు. కానీ వాళ్ళకి సంబంధించి దీనికి ఒక పరిష్కారంగా అన్నదమ్ముల్ని నిలువున నిట్టగా చీల్చేశారు. అయితే మొట్టమొదట 47 వరకు ఒకటి, 47 తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంకొకటి. అంటే ఇది 35 సంవత్సరాలు, ఇప్పుడు 40 సంవత్సరాలు. ఈ మొత్తాన్ని ఈ 20 సంవత్సరాల్లో మనం నేర్చుకున్నాము. మొత్తం అంబేద్కర్ అని పక్కన పెట్టేసేసి ఎవరి గురించి చాలా మాట్లాడుకుంటున్నాము తప్ప మనం చేయవలసింది ఏంటి? 59 కులాల్లో మేజర్తో ఉన్నాయి, 85% ఉన్నది ఎవరు? బాలమాదిలే. వీళ్ళల్లో పెళ్లిళ్ళు అవి చేసుకుని కులాలు కలగలిగారా? ఎవరైనా కలగలిగారా? నేను గుడ్డుగా చేసి చెప్తున్నా, నేను కలిపాను నా ఇంట్లో. ఎందుకంటే మీకు రక్త సంబంధం అంటూ చెప్పుకోవడమే కానీ మీరు అలా చేశారా? మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మీరు తీరే కదా, మీ ఏ విషయంలో మీరు కలవట్లేదు కదా. ఓట్లో ఎట్లా కలుస్తారు? మీరు ఓట్లో ఎట్లా కలుస్తారు? ఈ 2 కులాలు ఇప్పటికే కలిసి ఉంటే కనుక ఆయన చెప్పిన పెళ్ళిళ్ళు ఏమనుకున్నారు మీరు? పైనాడు ఏది ఆ 4 కులాలతో పెళ్లి చేసుకోవడం పెళ్ళి అనుకున్నారు. కానీ అది కాదు. 59 కులాల్లో కూడా మీరు కలవడం కూడా ఆయన చెప్పిన వాళ్ళు దాంట్లో భాగమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడైనా మొదలు పెడితే మన పిల్లలు, మన మనవాళ్ళు ఒక దారిలో వస్తారు. లేకపోతే ఇదంతా మాట్లాడుకోవడానికి తప్ప ఖచ్చితంగా రమేష్ గారి నుంచుంటే ఇంకొకరు కూడబడతారు, ఇంకొకరు నుంచుంటే రమేష్ గారి వాడబడవలసిన బాధ్యత పెడతారు. ఇది జరుగుతున్న విషయం. అట్లా కాదు, మ్యారేజ్ విషయంలో కలిస్తే కానీ మ్యారేజ్ ఏం రావు మనకేం రావండి. మనం పెద్ద ఫ్యామిలీ
వ్యక్తుల్ని రాజకీయ పరంగా గెలిపించుకోలేరు. ఇంకా గెలిపించుకోవాలంటే బీసీలు కాడబట్టుకోవాల్సిందే. నేను 2 సార్లు గెలిచాను, ఎంపీటీసీగా గెలిచాము, జెడ్పీటీసీగా గెలిచాము. అంటే మనల్ని నమ్ముకోలేదు, ఖచ్చితంగా బీసీ కాడబట్టు గెలిచాము. ఇది జరుగుతున్న వ్యవహారం. అందువల్ల ఇంకొంచెం ఈ 80 సంవత్సరాలు మనం వృధా చేసుకున్నాం. ఈ 80 సంవత్సరాల్లో యాభరాల మీద, కమ్మల మీద, రెడ్డి మీద ఏడ్చాకన్నా మీరిద్దరు ఏం చేశారు? మీ ఇద్దరు కావాలేదు కానీ మీరిద్దరు కావాలన్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ కూతురు చేసుకుంటే తంతే తప్పేంటి? తంతే తప్పేంటండి? వాళ్ళు కాపాడుకోవాలి కదా. సొల్యూషన్ ఇదే. మనం ఇప్పుడు ఇక్కడ జరిగిన దానికి, ఆ తర్వాత జరుగుతున్న దానికి చదువుకునే వాళ్ళందరూ పరోక్షంగా కారణమైతే ప్రత్యక్షంగా చదువుకునే వాళ్ళందరూ కారణం. చదువుకున్న వాళ్ళందరూ కారణం. ఈ 2 కులాలని కలపలేదు మ్యారేజ్ ద్వారా. ఎప్పటికైనా మొదలు పెట్టండి, మన మనవాళ్ళు బాగుపడతారు. లేదంటే ఈ 2 రైలు పట్టాలాగా ఎంత దూరం వెళ్ళినా ఇట్లాగే ఉంటాయి. ఈ మిగతా అట్టయితే అయిపోతుంది, ఇట్టయితే అట్టయిపోతుంది. ఇవన్నీ కళలు, భ్రమలు. సమస్య మొహమాట పెట్టావు అంటే అసలు ఏంటని చెప్పండి కాదు. అంటాడు కానీ బాబు బాబు అందరికీ దండం పెడుతున్నా. దేర్ ఆర్ బర్నింగ్ ప్రాబ్లమ్స్. ఒకసారి చెప్తారా? సమస్యల అవగాహన